వెల్కమ్ బ్యాక్. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగింది. అయితే చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందాలు వాస్తవాలు అంటూ వైసీపీ ఎక్స్ వేదికగా రివీల్ చేసింది. ఫ్రీ అనే మాట పచ్చి అబద్ధమంటూ తెలిపింది. భూమి, దాని అభివృద్ధి ఖర్చులు ప్రజలవైతే వచ్చే ఆదాయం మాత్రం చంద్రబాబువి, ఆయన బినామీలది అంటూ ఎక్స్లో తెలిపింది. ఫ్రీ అయితే స్టార్టప్ ఏరియా ఒప్పందంలో 42% డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాల్సి వచ్చిందని ప్రశ్నించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1,00,000 కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారని వైసీపీ ఆరోపించింది. అయితే వైసీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది టీడీపీ. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీపై రివర్స్ అటాక్ చేసింది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, చెప్పండి. ఇటు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి అటు వైసీపీ టీడీపీ మధ్య వారైతే జరుగుతుంది. సో ఎవరి వెర్షన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన నేటితో ముగియనుంది. 4 రోజుల పాటు ఆయన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో పాటు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఆయన పర్యటన అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు కూడా భేటీలు ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత ఆయన సింగపూర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే రాజధానికి సంబంధించి కూడా పెట్టుబడుల లక్ష్యం కూడా ఏపీకి పెట్టుబడుల లక్ష్యం కూడా చంద్రబాబు పర్యటన ఉంటుంటే, మరొక వైపు వైసీపీ ఎక్స్లో ఒక సంచలనమైనటువంటి పోస్ట్ చేయడం జరిగింది. రాజధాని స్టార్టప్ ఏరియాకు సంబంధించినటువంటి స్కామ్స్ సంబంధించి కూడా ఒప్పందాలు వాస్తవాలంటూ కూడా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి అంశం అయితే చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రాజధాని ఏరియాకు సంబంధించి ఒక స్కామ్ జరిగింది, 1,000 కోట్ల రూపాయలకు ఒక స్కామ్కు చంద్రబాబు తెరలేపారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం భూమి మనది, ఖర్చు మనది, కానీ ఆదాయం మాత్రం చంద్రబాబు బెనామీలదంటూ కూడా ఒక పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ సంబంధించి సింగపూర్ ప్రభుత్వం ఫ్రీగా చేస్తుందంటూ కూడా ప్రభుత్వం మొదటగా ప్రకటించింది. కానీ ఏదైతే 28 కోట్ల రూపాయలు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు రాజధాని స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఒక 66,000 కోట్ల రూపాయల స్కామ్కు చంద్రబాబు తెరలేపారంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 1,690 ఎకరాలకు సంబంధించి కూడా రాజధాని స్టార్టప్ ఏరియాకు ప్రభుత్వ సంస్థలకు ఏదైతే సింగపూర్ సంస్థల కన్సార్షియంకు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం దాంట్లో 350 ఎకరాలు మౌలిక సదుపాయాలకు కేటాయించినటువంటి పరిస్థితి. కానీ 1,071 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఫ్లాట్లు వేసి సేల్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అక్కడ ఏదైతే 58% సింగపూర్ సంస్థలకు సంబంధించి కేటాయించింది, ఒక 42% మాత్రమే ఏపీ ప్రభుత్వానికి వస్తుంది. దాదాపు కోట్లాది రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందంటూ కూడా వైసీపీ అప్పుడు ఆరోపణలు చేసింది. ప్రస్తుతం పోస్టులో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 66,000 కోట్ల రూపాయలు స్కామ్కు తెరలేపారు. ఇదంతా కూడా సింగపూర్ అంటే ఎవరు లేరు, సింగపూర్లో సంస్థలు అంటే ఏమీ లేవు, ఇవన్నీ కూడా చంద్రబాబు బినామీలకు సంబంధించిందంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2017లో సింగపూర్ సంస్థలకు సంబంధించి రాజధాని స్టార్టప్ ఏరియాకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలో రావడంతో కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొక ఆరోపణ కూడా చేసింది. ఏదైతే రాజధాని ఏరియాకి సంబంధించి మొత్తం 54,000 ఎకరాలు, అందులో 34,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. ఒక 20 ఎకరాలు అటు ప్రభుత్వ భూమి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం రాజధాని స్టార్టప్ ఏరియాకి సంబంధించి 1,691 ఎకరాలకి 66,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే, ప్రస్తుతం 54,000 ఎకరాలకు సంబంధించి ఇంకెన్ని వేల కోట్ల రూపాయలకు చంద్రబాబు స్కెచ్ చేశారు ప్రజలకే అర్థం చేసుకోండి, అది మీ ఊహకు వదిలేస్తున్నానంటూ కూడా వైసీపీ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి కూడా కామెంట్స్ వైసీపీ చేసిన నేపథ్యంలో టీడీపీ కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. జగన్ పాలన చూసి, విధ్వంస పాలన చూసి పారిశ్రామికవేత్తలు కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరు కూడా రాజధానికి వచ్చే సాహసం చేయలేకపోయారు. ప్రతి ఒక్కరిని కూడా భయప్రాంతాలకు గురి చేశారు. అందుకే ఏపీలో పెట్టుబడులు 2019 నుంచి 24 వరకు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు అటు గత 4 రోజులుగా కూడా అటు పెట్టుబడిదారులతో, పారిశ్రామికవేత్తలతో, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యం కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. అనేక మంది ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి ప్రభుత్వ భూములు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎవరైనా కానీ నిర్మాణాలు చేపడితే వారికి కూడా భూములు కేటాయిస్తాము. రాజధాని డెవలప్ ఏరియాకి సంబంధించి, ఐటీకి సంబంధించి ఒక క్వాంటమ్ వ్యాలీ కూడా అక్కడ రెడీ అవుతుంది. వీటన్నిటికి సంబంధించి కూడా పెట్టుబడిదారులు ముందుకు రావాలంటూ కూడా ఆయన పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ ఒకవైపు చంద్రబాబు ఇంతలా కష్టపడుతుంటే కావాలనే పెట్టుబడిదారులను
ఎవరిని కూడా ఏపీకి రాకుండా అటు వైసీపీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జగన్ కూడా పదే పదే ఏపీలో పాలన సరిగా లేదు అంటూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్న పారిశ్రామికవేత్తలను అటు పెట్టుబడిదారులను ఏపీకి రాకుండా చేస్తున్నారు. ఏపీ ఎదుగుదలను కూడా చూసి ఆయన ఓరలేకపోతున్నారు అంటూ కూడా ఒక కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు వైసీపీ టీడీపీ మధ్య అటు రాజధాని స్టార్టప్ ఏరియాకి సంబంధించి ఒక మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.